హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను గుమగుమలాడే కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట. సో ఇది ఎలా చేయాలంటే, ఒక బాండీ తీసుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని, ఒక గరిటెడు శనగపప్పు, ఒక గరిటెడు మినప్పప్పు, అంటే అది 2 స్పూన్లంత గరిటె అనమాట. 2 స్పూన్లు వేసినట్టు. అట్లాగే 1 టీ స్పూను మెంతులు, టేస్ట్కి చాలా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా. సో కొంచెం వేగుతూ ఉండగా ఒక గరిటెతో జీలకర్ర, ఒక గరిటెతో ధనియాలు, ఇవి కూడా గుమగుమలాడేలాగా వేయించుకుంటూ, మధ్యలో ఎండుమిర్చి, మనకి ఎంత కారం కావాలో అంత, నేనైతే ఒక 7, 8 వేసానన్నమాట. సో అవి వేగుతుండగా కరివేపాకు కూడా ఇందులోనే వేసి వేయించేయచ్చు. కలిపి కడిగి శుభ్రంగా ఆరబెట్టానన్నమాట. ఇంకా తడి ఉంది, పచ్చడి కాబట్టి పర్వాలేదు, వేపినప్పుడు అంతా ఆరిపోతాయి అన్నమాట. సో ఇలా వేయించి ఒక సగం వరకు వేయించినాక పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. ఇది పచ్చడి కనుక పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసాను. అదే పొడి చేసుకునే పని అయితే సేమ్ ప్రాసెస్, పచ్చిమిర్చి అవసరం లేదు. సో ఇలా వేగి బాగా గరగరలాడించాలన్నమాట. లో టు మీడియం మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది, ఏబీసీ విటమిన్స్ ఉంటాయి కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ తినాలి. సో దించే ముందు ఒక నిమ్మకాయ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం అలా వేయించేసి పక్కన తీసి ఆరబెట్టాలి. ఉప్పు మిక్సీలో వేసేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇందులో వేయించేటప్పుడైనా వేసేసుకోవచ్చు. చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. సో బాగా చల్లగా ఆరిపోవాలన్నమాట. సో ఇప్పుడు మిక్సీ తీసుకొని వరుసగా వేసేసి మెత్తగా మిక్సీ వేయాలి. ఇది డైజెస్ట్కి కూడా చాలా మంచిదన్నమాట కరివేపాకు పచ్చడి. సో ఇలా మెత్తగా చేసేయాలి. అది పొడి అయితే కనుక మనం ఇందులో వెల్లుల్లి వేసుకోవచ్చు. అట్లాగే బెల్లం మాత్రం పొడిలో అయితే వేయకూడదు. పచ్చడి కనుక నేను 1 స్పూన్ ఆర్గానిక్ బెల్లం వేసానన్నమాట టేస్ట్ కోసం. సో ఇలా మెత్తగా గట్టిగా మిక్సీ వేయాలి. సో ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ, టిఫిన్స్లో కానీ, చపాతీస్లోకి ఎందులో అయినా బాగుంటుంది. తప్పకుండా తినాల్సిన పచ్చడి, ప్రతి ఒక్కరూ తినాలన్నమాట. సో రెడీ.